ఇంకొక కాంట్రడిక్షన్ చెప్తామా మీకు, నేను గూగుల్లో కొట్టి చూడమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇది కొంచెం ఫోకస్ చేస్తే చేయండి. ఇది తెలంగాణ రైజింగ్ అని చెప్పని రేవంత్ రెడ్డి చేసుకున్న చిల్లర ప్రచారం. ఇది మొదటి సంవత్సరం పూర్తయిన సందర్భంగా కోటాను కోట్ల రూపాయలు పెట్టి పబ్లిక్ మనీ తోటి, ప్రజల మనతోటి, మీరు నేను అందరం కట్టి ట్యాక్స్ డబ్బుతోటి ఇది తెలంగాణ రైజింగ్. 4 నెలల కింద 4 నెలల కింద తెలంగాణ రైజింగ్ అంటావు. నువ్వు దావోస్ కు పోయి తెలంగాణ రైజింగ్ అంటావు, జపాన్ కు పోయి తెలంగాణ రైజింగ్ అంటావు, తెలంగాణకు వచ్చి తెలంగాణ డంపింగ్, తెలంగాణ డూపింగ్, తెలంగాణ డ్రౌనింగ్ అంటున్నావు. రైజింగ్ అని అక్కడ అంటావు, డ్రౌనింగ్ అని ఇక్కడ అంటావు. ఏది నమ్మాల నాయన? కేటీఆర్ గారు అదే అంటున్నారు, నువ్వు రామో రీమో అని చెప్పని. నీలో రామో ఉన్నాడు, నీలో రీమో ఉన్నాడు అని చెప్పి. అన్ ఇన్వెస్టర్ ఇస్ మోర్ సెన్సిబుల్ దెన్ అస్. ఒక పెట్టుబడిదారికి ₹1 పెట్టుబడి పెడుతున్నాడు అంటే వాడు 1000 రకాలుగా ఆలోచించుకొని, రేవంత్ రెడ్డి గారిని చూసి అమితాబ్ బచ్చన్ లేకుండా లేకపోతే ఇంకేదైనా ఉందని చెప్పి పెట్టుబడి పెడతారా? లేకపోతే రైజింగ్ అనగా నిజంగానే రైజింగ్ అని భ్రాంతి గురై పెడతాడా? బ్యాక్ హోమ్ ఏం మాట్లాడుంటే ఒకటి చూసుకుంటాడు కదా. గ్లోబల్ ఇది. ఇవాళ రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నాడు, నేను ఉద్యోగుల సభలో ఆ జీటీవీ అవార్డుల దాంట్లో నేను ఏదో మాట్లాడినా అని చెప్పని అనుకుంటున్నాడు. అది ఎక్కడికి పోయింది? అది అలా ఖండాలు దాటిపోయింది. అది అలా మొత్తం దేశంలో ఉన్నటువంటి కాదు, తెలంగాణ రాష్ట్రమే కాదు, దేశం కాదు, మొత్తం ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ సర్వనాశనం అయిపోయింది అంటుండ అనేటువంటిది ఇట్స్ గ్లోబల్ న్యూస్. వై డూ యూ థింక్ దట్ అన్ ఇన్వెస్టర్ వుడ్ నాట్ ఈవెన్ ఇంట్రెస్టెడ్ టు లుక్ ఇట్?